రైట్. మొత్తానికి ఇక ప్రెస్టీజియస్ నియోజకవర్గాల్లో తెనాలి నియోజకవర్గం అలాగే మంగళగిరి నియోజకవర్గం ఈ రెండు నియోజకవర్గాలు కూడా రాజధాని ప్రాంతానికి అతి సమీపంలో ఒకటేమో రాజధాని ప్రాంతంలోనే ఉంటుంది, ఇంకోటేమో రాజధానికి కొద్దిగా దూరంలో ఉంటుంది. సో ఈ రెండు నియోజకవర్గాలకి సంబంధించి హేమాహేమీలు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. కూటమి నుంచి ఒక పక్కన సాక్షాత్తు టీడీపీ అధినేత అయినటువంటి చంద్రబాబు తనయుడు లోకేష్ మంగళగిరిలో పోటీ చేస్తుంటే, ఇంకొక ప్రక్కన తెనాలిలో నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రెండింటికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. రైట్, రవికృష్ణ సమ్ టెక్నికల్ ఇష్యూతో కట్ అయింది. అయితే మొత్తానికి తెనాలి అసెంబ్లీకి సంబంధించి అసెంబ్లీ సెగ్మెంట్లో ఉదయమే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనగానికి చేదు అనుభవం ఎదురైంది. క్యూ లైన్లో ఉంచుకోకుండా డైరెక్ట్గా వెళ్లడంతో ఓటరు ప్రశ్నించడంతో ఆగ్రహానికి గురైనటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే డైరెక్ట్గా ఓటర్ మీదే చేసుకోవడం జరిగింది. ఓటరు కూడా ఎటువంటి సంశయించకుండా, ఎటువంటి విషయాన్ని కూడా ఆలోచించకుండా ఆయన కూడా తిరిగి అదే చంపబెట్టిని ఎమ్మెల్యే చంపకి రుచి చూపించినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈ విధంగా అక్కడ తెనాలిలో దీంతోనే అక్కడ ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే ఇంత ఆగ్రహంగా ఉండటం కరెక్ట్ కాదు అంటూ కూడా ఓటర్లందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది తెనాలి నియోజకవర్గంలో. రైట్, ఇక దీనికి సంబంధించి తెనాలి నియోజకవర్గంలో ఓటింగ్ సరళి అలాగే మంగళగిరి నియోజకవర్గంలో ఓటింగ్ సరళికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. సునీల్, తెనాలి నియోజకవర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఓటర్లు ఉదయం నుంచి పాల్గొన్నారు. ముఖ్యంగా కూడా యువత, అదేవిధంగా కూడా మహిళలు కూడా బారులు తీరిన పరిస్థితి కనపడింది. అలాగే ఇవాళ కొంచెం క్లైమేట్ కూడా అనుకూలంగా ఉండటంతో పెద్ద ఎత్తున కూడా ఇక్కడ తెనాలికి సంబంధించి ఓటర్లు పాల్గొనేందుకు అవకాశం కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా ఈరోజు కొంచెం ఈ చల్లని వాతావరణం ఉండటంలో పెద్ద ఎత్తున కూడా అక్కడికి ఓటర్ రావడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ పోటీ వచ్చేసి ఎవరైతే ఈ నాదెండ్ల మనోహరు జనసేన తరపున పోటీ చేస్తూ ఉంటే, ఇక శివకుమార్, అన్నాబుతన్ శివకుమార్ వైసీపీ అభ్యర్థి ప్లస్ ఎమ్మెల్యే, ప్రజెంట్ ఎమ్మెల్యే పోటీ పడుతూ ఉన్నారు. వైసీపీ తరఫున ఆయన పోటీ పడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొట్టమొదట మాత్రం కొంత ఇద్దరికి మాత్రం నెక్ టు నెక్ ఫైటే అని అనిపించింది. కానీ ఆ తర్వాత మాత్రం పరిస్థితి పూర్తిగా కూడా అందుకు భిన్నంగా మారిపోయిందని చెప్పుకోవాలి. ఈరోజు జరిగినటువంటి ఓటింగ్ సరళి కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఉదయం నుంచి పెద్ద ఎత్తున ఓటింగ్ అయితే అక్కడ పెరుగుతూ వస్తూ ఉన్నది. ఇప్పటికీ 51కి రీచ్ అయినట్టుగా కూడా మనకి అందుతున్నటువంటి సమాచారం తెనాలి ఈ నియోజకవర్గానికి సంబంధించి. ఇటువంటి సందర్భంలో అక్కడ ప్రజెంట్ పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా ఈ జనసేనకి సంబంధించినటువంటి నాదెండ్ల మనోహర్కి ఎడ్జి ఉన్నట్లుగా కూడా ప్రజెంట్ పరిస్థితి కనపడుతుంది. నాదెండ్ల మనోహరు గత 2 సార్లు కూడా ఆయన తెనాలి నుంచి విజయం సాధించారు. ఒకసారి 2009లో ఆయన స్పీకర్ అయినటువంటి సందర్భంలో తెనాలికి సంబంధించి తెనాలిలో 200 కోట్లతో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఆ రోజుల్లోనే చేపట్టారు. అప్పటి వరకు కూడా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి రోడ్లుని కూడా ఆయన ఈ చాలా ప్రణాళికాబద్ధంగా కూడా చేసిన పరిస్థితి కనపడింది. అక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఆఫీసులు కూడా నిర్మించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆయన పోటీ అయితే చేయలేదు. ఆ తర్వాత 2019లో పోటీ చేశారు జనసేన నుంచి. అప్పుడు 3rd ప్లేస్లో నిలిచారు. కానీ ఈసారి మాత్రం అందుకు భిన్నంగా 2024లో ఇప్పుడు జరుగుతున్న స్థానిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఎలక్షన్స్లో, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆయనే పైచేయి సాధిస్తారని అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి నాయకులంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కూడా ప్రజల్లో కూడా మంచి సాఫ్ట్ కార్నర్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక తెనాలికి సంబంధించి మాత్రం కూటమి అభ్యర్థి అయినటువంటి ఈ నాదెండ్ల మనోహర్కే ఎడ్జి ఉంటుందని మనకి తెలుస్తున్నటువంటి సమాచారం. అలాగే ఇక ఇంకో ప్రముఖమైనటువంటి అందరూ దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి నియోజకవర్గం మంగళగిరికి సంబంధించి మంగళగిరి పోయిన 2019 ఎన్నికల్లో అక్కడ లోకేష్ పోటీ చేశారు. టీడీపీకి సంబంధించినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నట్టు లోకేష్ అక్కడ పోటీ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఆయన అక్కడ ఓడిపోయారు. అక్కడ ఉన్నటువంటి ఆర్కే చేతిలో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత కూడా ఆయన ఆ మంగళగిరి నియోజకవర్గాన్ని తన సొంత నియోజకవర్గంగా భావించినటువంటి తర్వాత ఆయన కేవలం ఎన్నికల వరకే పరిమితం కాకుండా ఎన్నికలు అప్పుడే ఆయన తిరగకుండా కూడా 5 సంవత్సరాల నుంచి కూడా ప్రధానంగా కూడా ఆయన మంగళగిరి మీద కాన్సన్ట్రేషన్ చేశారు. అక్కడ ఉన్న యువతకు అనేక రకాలుగా కూడా ఉపాధి అవకాశాలు కల్పించాడు. అదేవిధంగా కూడా
అక్కడ ఉన్నటువంటి ఈ పేదలకు సంబంధించి వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ ఇష్యూస్కి సంబంధించిన అంశాల్లో కూడా ఆయన అనేక రకాలుగా కూడా వాళ్ళకి సహాయపడటం జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించి కార్మికులకు సంబంధించిన వాళ్ళకి సంబంధించి చేయూతలాగా పథకం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా కూడా వాళ్ళకి పనిముట్లు కూడా సమకూర్చారు. అటువంటి నేపథ్యంలోనే ప్రజెంట్ ఆయన పోటీ పడుతున్నారు. ఎవరైతే కండ్రు కమల కూతురు కండ్రు లావణ్యతో ఆయన పోటీ పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం ఆయనకి సంబంధించి ఎడ్జి మాత్రం బాగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా కూడా లావణ్య మొట్టమొదటిసారి ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఆమెకి సపోర్ట్గా ఉన్నటువంటి ఆర్కే అదేవిధంగా కూడా వాళ్ళ మదర్ కూడా వచ్చేసి కండ్రు కమల ఆమె కూడా అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మురుగుడు హనుమంతరావు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి హనుమంతరావు కూడా పోటీ చేశారు. వీళ్ళందరూ కలిసి ఆమెని గెలిపించేందుకు అంటే పద్మశాలి కుటుంబాలకు చెందినటువంటి ఈ వర్గాలు పద్మశాలికి సంబంధించినటువంటి వారందరూ కూడా పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఓట్లు పడితే చాలు గెలుస్తుంది అనుకున్నటువంటి క్రమంలో కూడా ఇప్పుడు ఆ పరిస్థితి అయితే అక్కడ కనిపించట్లేదు. ప్రధానంగా అక్కడ అబ్జర్వ్ కనుక చేసినట్టయితే మాత్రం తప్పనిసరిగా కూడా లోకేష్కి మాత్రం కొంత ఎడ్జ్ ఉన్నట్లుగా కూడా కనిపిస్తూ ఉంది. ఆయన కూడా మంచి మార్జిన్తో బయటకు వస్తారని అయితే టాక్ అయితే నడిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఏదైతే ప్రధాన నాయకులుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ కానీ లోకేష్ వీళ్ళిద్దరికి కూడా ఎడ్జ్ ఉన్నట్లుగా కూడా ప్రజెంట్ అయితే తెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ఓటింగ్ సర్లు కనుక చూసినట్లయితే మంగళగిరిలో అయితే మాత్రం ఇప్పటికే 53% ఓటు అయితే పోలింగ్ అయితే జరిగింది. మరికొంత అంటే 80% దాకా ఓటు పోల్ అవుతుందని చెప్పి ఇక్కడ సమాచారం అయితే మనకుంది. థ్యాంక్ యూ రావు కృష్ణ.